హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 8th క్లాస్ లెసన్లో భాగంగా సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ 2 అనే టాపిక్ని తెలుసుకుందాం. లాస్ట్ టైం వీడియోలో నేను సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ 1 లెసన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది విన్న తర్వాత దీన్ని వినడానికి ట్రై చేయండి, ఎందుకంటే మేబీ మీకు ఈజీ కావచ్చు, అర్థం చేసుకోవడానికి ఈజీ కావచ్చు అనమాట. సో ఈ సూక్ష్మజీవ ప్రపంచం అనేది టెట్ కానీ డిఎస్సి కానీ చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి 4 to 5 క్వశ్చన్స్ అనేది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత లేదన్నా 3 క్వశ్చన్స్ అయినా మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సూక్ష్మజీవ ప్రపంచం అనేది కొంచెం కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకునే అంశాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో మనం స్ట్రెస్ ఫీల్ కాకుండా చదువుకునేటప్పుడు స్ట్రెస్ ఫీల్ కాకుండా నేను దీన్ని సింపుల్గా 3 టైప్స్గా క్లాసిఫై చేసిన అనమాట. ఈ 3 టైప్స్ క్లాసిఫై నేర్చుకుంటే చాలు, మీకు ఈ సూక్ష్మజీవ ప్రపంచం 2 అనే లెసన్ మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు, ఈజీగా మీరు మైండ్ మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు. సో ఈ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు దానికి మన నిత్య జీవితంలో సూక్ష్మజీవులు అనేటివి చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతున్నాయని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండ్రనమాట. అందులో పెరుగు, బ్రెడ్, కేక్, దోశ, ఇడ్లీ బ్యాటర్, ఇట్లా ఇడ్లీ అన్నట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండ్రు. మనం పెరుగు తీసుకుందాం అనుకోండి. పెరుగు అనేది పాలని పెరుగుగా మార్చేది ఏంటి అంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా, ఒక సూక్ష్మజీవి. అదేవిధంగా బ్రెడ్ తీసుకుందాం అనుకోండి. బ్రెడ్కి మనం ఏం చేయాలి, మైదాపిండికి మనము ఈస్ట్ని యాడ్ చేయాలి. ఈస్ట్ని యాడ్ చేసినప్పుడు మైదాపిండి ఉబ్బి మనం బ్రెడ్ అనేది బేక్ అవుతుంది అనమాట. బ్రెడ్ని బేక్ చేస్తాం. సో ఇక్కడ ఈస్ట్ అనే ఒక సూక్ష్మజీవి ఇక్కడ ఉపయోగపడుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. దోశ ఉంది, ఇడ్లీ ఉంది. సో దోశని మనం ఏం చేస్తాం, జనరల్గా ఒకరోజు నైట్ ఆ పిండిని రుబ్బుకొని మార్నింగ్ వరకు దాన్ని ఏం చేస్తాం, పులియబెడతాం. సో మార్నింగ్ చూడంగానే మనకు అదేమవుతుందంటే ఆ బ్యాటర్ అనేది కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తుంది. అంటే ఇక పులియబెట్టడం వల్ల కూడా అంటే కొన్ని సూక్ష్మజీవులు అనేటివి పులియబెడుతున్నాయి అనే విధంగా ఈ ఎగ్జాంపుల్స్ అనేటివి ఇచ్చిండ్రనమాట. ఇక్కడ ఈ ఉపయోగకరమైన సూక్ష్మజీవుల్లో మళ్ళీ నేను త్రీ టైప్స్గా క్లాసిఫై చేసుకున్నా. అందుట్లో ఫస్ట్ వచ్చి వాణిజ్యపరమైన సూక్ష్మజీవులు, మందుల తయారీలో సూక్ష్మజీవులు, నేలలో సూక్ష్మజీవులు. ఓకేనా? ఇప్పుడు వాణిజ్యపరమైన సూక్ష్మజీవులో ఏమైందంటే, ఒక 2 బీకర్లు తీసుకోండి, లేకపోతే ఏవైనా 2 పాత్రలు తీసుకోండి. దానిలో 5 నుంచి 10 చెంచాల వరకు షుగర్ యాడ్ చేయండి. సగం వరకు వాటర్ తీసుకొని 5 నుంచి 10 చెంచాల వరకు షుగర్ యాడ్ చేయండి. ఒకదానికేమో ఈస్ట్ కలపండి, ఒకదానికేమో ఈస్ట్ కలపకుండా ఉండండి. సో అప్పుడు ఏం జరిగింది, ఈస్ట్ కలిపిన పాత్ర నుంచి ఒక రకమైన స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈస్ట్ కలిపిన పాత్ర నుంచి ఒక రకమైన స్మెల్ రిలీజ్ అవుతుంది. దాన్నే ఏమన్నారు అంటే ఆల్కహాల్ అని అన్నారనమాట. సో ఈ ఆల్కహాల్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏం జరిగింది, అక్కడ ఆల్కహాల్ ఏర్పడడానికి ఏం చర్య జరిగింది అంటే కిణ్వనం అనేది జరిగిందనమాట. సో కిణ్వనంలో ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా CO2 వాయువు అనేది ఉత్పత్తి అవుతుంది. కిణ్వనంలో CO2 వాయువు ఉత్పత్తి అనేది మేజర్గా జరుగుతుంది. సో వాయు బుడగల వల్ల ఈ కిణ్వనం అనే ప్రక్రియ అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఇది ఇంపార్టెంట్. కిణ్వనంలో CO2 వాయువు అనేది ఉత్పత్తి అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మందుల తయారీలో సూక్ష్మజీవులు. సో మందుల తయారీలో సూక్ష్మజీవులు నేను మళ్ళీ 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నా. అందులో ఫస్ట్ వచ్చి సూక్ష్మజీవ నాశకాలు, రెండవది వచ్చేసి వ్యాక్సిన్లు. సో సూక్ష్మజీవ నాశకాలు అంటే ఏంటి అంటే యాంటీబయోటిక్స్. యాంటీబయాటిక్స్ అంటే ఏంటి, మన శరీరంలోకి ఏదైనా వ్యాధికారక జీవులు ఎంటర్ అయినప్పుడు ఇంకొక జీవిచే వ్యాధికారక జీవులను నశింపజేయడమే సూక్ష్మజీవ నాశకాలు అనమాట. ఒక జీవితోనే ఇంకొక జీవిని నశింపజేయడం, ఇదే సూక్ష్మజీవ నాశకాలుగా చెప్పుకుంటాం అనమాట. సో దానికి ఎగ్జాంపుల్స్గా ఏమి ఇచ్చిండ్రు అంటే పెన్సిలిన్ ఇచ్చిండ్రు, టెట్రాసైక్లిన్ ఇచ్చిండ్రు, స్టెప్రోమైసిన్ ఇచ్చిండ్రు, ఎరిథ్రోమైసిన్ ఇచ్చిండ్రు. ఈ సూక్ష్మజీవ నాశకాలు అనేటివి, యాంటీబయోటిక్స్ అనేటివి బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను ఈజీగా నిరోధిస్తాయి. సో మనం ఇక్కడ చూద్దాం బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు అన్నాం కదా. ఇక్కడ ఒకటి చిన్న కోడ్ చెప్తా చూడండి, TSGDS అని గుర్తుపెట్టుకోండి. TSGDS. సో TSGDS అంటే T అంటే టైఫాయిడ్, S అంటే క్షయ, G అంటే గనేరియా, D అంటే డిప్తీరియా, S అంటే స్టెప్టిసీమియా అని గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి వ్యాధులకు ఇవి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. వీటి నివారణ కూడా ఏదాంతో నివారించవచ్చు అంటే సూక్ష్మజీవ నాశకాలు, యాంటీబయాటిక్స్ ద్వారా వీటిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. సో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అంటే
టైఫాయిడ్, క్షయ, గనేరియా, డిప్తీరియా, స్టెప్టిసీమియా. ఈ స్టెప్టిసీమియా అనేది ఏంటి అంటే విషపూరిత రక్తం అని అంటదన్నమాట. విషపూరిత రక్తం అనేది విషంగా మారిపోతుంది అన్నమాట. విషపూరితం అని రాస్తాను చూడండి. సో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు TS/GDS అనే కోడ్తోన మీరు దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోండి. T అంటే టైఫాయిడ్, S అంటే క్షయ, G అంటే గనేరియా, D అంటే డిప్తీరియా, S అంటే స్టెప్టిసీమియా. సో ఇక్కడ మనము పెన్సిల్ గురించి ఇచ్చిండ్రు. పెన్సిల్ని ఎవరు కనుక్కున్నారు జనరల్గా అంటే పెన్సిల్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి పెన్సిల్ని కనుగొన్నారు. ఆయన ఒక్కడే కనుక్కున్నారంటే ఆయనతో పాటు ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా దాని మీద వర్క్ చేసిండ్రు అనమాట. వాళ్ళెవరు అని అంటే ఒకరు వచ్చి హోవార్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి చైల్డ్. అనమాట. సో ఆయన 1929లో ఆయన దీన్ని పెన్సిలిన్ అనే సూక్ష్మజీవనాశకాన్ని కనుగొంటే ఆయనకు 1945లో ఎవరితో కలిపి హోవార్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి చైల్డ్ ఇద్దరితో వీళ్ళు ముగ్గురు కలిసి అంటే ఆ అలెగ్జాండర్తో పాటు వర్క్ చేసిన హోవార్డ్ ఫ్లోరీకి, ఎర్నెస్ట్ బి చైల్డ్కు 1945లో నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేది మనకి ఈజీగా తెలుసు. పెన్సిలిన్ అంటేనే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని మనకు తెలుసు. కాకపోతే ఆయనతో పాటు వర్క్ చేసిన ఇంకా కో సైంటిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ పేర్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎవరంటే హోవార్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి చైల్డ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఈ పెన్సిలిన్ కనుక్కోవడానికి ఒక స్టోరీ అయితే ఉంది. ఒక స్టోరీ అని అనొద్దు, కానీ ఆ యుద్ధ రంగంలో చాలామంది సైనికులు ఏమైందంటే వాళ్ళ రక్తంలో బ్యాక్టీరియా చేరి చనిపోవడం అనేది జరిగిందనమాట. సో అతను ఏం చేసిండు, ఒక పెట్రి డిష్లో బ్యాక్టీరియా సమూహాలను పెంచిండు. దాంట్లో ఒకరోజు ఏమైందంటే సడన్గా ఏదో ఒక శిలీంధ్రం అక్కడ పెరిగిపోయి ఆ బ్యాక్టీరియాని అంతా నాశనం చేసిందనమాట. ఆ బ్యాక్టీరియా పెరుగుదలను నిషేధించింది. సో ఆయన ఏం చేసిండు, మళ్ళీ ఇంకొక బ్యాక్టీరియా ఉన్న పెట్రిషన్ కూడా తీసుకొని బ్యాక్టీరియా పెట్రిషన్లో కూడా ఇదే శిలీంధ్రాన్ని మళ్ళీ పెరిగిందనమాట. అది బ్యాక్టీరియా సమూలం అంతా పెరగకుండా నిరోధిస్తూ ఉంది. సో ఆయన ఏం చేసిండు, అప్పుడు ఆ శిలీంధ్రాల్లో నుంచి ఆ శిలీంధ్రాన్ని వేరు చేసిందనమాట. ఆ బ్యాక్టీరియా సమూహం మీద శిలీంధ్రం ఉంది కదా, దాన్ని వేరు చేసిండు. దాన్నే ఏమని అన్నాడంటే పెన్సిలియం నోటేటం అని అన్నాడు. ఆ శిలీంధ్రం పేరుని ఏమని చెప్పిండంటే పెన్సిలియం నోటేటం. సో దాని నుంచి ఆయన ఏమని పేరు పెట్టిండంటే దానికి పెన్సిలిన్ అనే పేరును ఇచ్చిండనమాట. సో ఈ పెన్సిలిన్ అనేది ఆయన ఉత్పత్తి చేయడం వల్ల, ఇది కనుక్కోవడం వల్ల చాలామంది ప్రాణాలైతే అప్పుడు నిలబెట్టినోడైతే అయిందనమాట ఆయన. లేకుంటే చాలామంది చనిపోయేటోళ్ళు అనమాట. ఆయనకు అందుకు గాను 1945లో ఏమొచ్చిందంటే నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చిండ్రనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెట్రాసైక్లిన్ అనేట ఆయన ఎవరు కనుక్కున్నది అంటే ఎల్లప్రగడ సుబ్బారావు అనేట ఆయన టెట్రాసైక్లిన్ని కనుక్కున్నాడు. ఈ టెట్రాసైక్లిన్తోన మనం ఏ వ్యాధులను నయం చేయొచ్చు అని అంటే క్షయ, టైఫాయిడ్, ప్లేగు. టెట్రాసైక్లిన్ తోటి మనం ఏ వ్యాధులను నయం చేయొచ్చు అంటే క్షయ, టైఫాయిడ్, ప్లేగు ఈ 3 వ్యాధులను అయితే నయం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వ్యాక్సిన్లు. సో ఇక్కడ వ్యాక్సిన్లు అనేదానికి మనం చిన్నగా గుర్తుపెట్టుకోవాలండి. వాకా అనేది లాటిన్ వర్డ్. వాకా అంటే ఏంటి అంటే కౌ. వాకా అంటే కౌ. సో ఇక్కడ ఏంది, వ్యాక్సిన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాకా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. వాకా అంటే ఏంటి అంటే కవ్ అని గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో ఈ వ్యాక్సిన్లు అనేది ఏంటి, వ్యాక్సిన్ అని చాలా అంటుంటారు కదా. వ్యాక్సిన్ అంటే ఏంటి అంటే
ఇప్పుడు మనం ఏదైనా ఫీవర్ వస్తే ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, ఇంజెక్షన్స్ వేసుకుంటాం, తర్వాత అవి ఏమంటారు మందు పోసుకుంటాం, ఏంటవి టానిక్స్ వేసుకుంటాం, మందులు పోసుకుంటాం అంటే టానిక్స్ వేసుకుంటాం. సో దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం, ఈ చాలా వరకు వ్యాక్సిన్లు ఇస్తారు చిన్నపిల్లలకు వ్యాక్సిన్స్ అనేవి కంపల్సరీ ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్స్ అంటే ఏంటి అంటే ఏం లేదు, ఈ వ్యాధికి సంబంధించిన జీవులు ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో వాటిని బలహీనపరచడం అన్నా లేకుంటే చంపేసిన తర్వాతనన్నా వాటిని తిరిగి శరీరంలోకి ఎక్కించాలి. బలహీనపరిచిన సూక్ష్మజీవులైనా సరే, చంపివేయబడ్డ సూక్ష్మజీవులనైనా సరే తిరిగి శరీరంలోకి చొప్పించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన బాడీ ఏంటి అంటే మన ప్రతిరక్షకం ఉంటుంది, మన బాడీలో ప్రతిరక్షక వ్యవస్థ ఉంటుంది కదా. అయ్యో ఏదో కొత్తగా ఎలిమెంట్ వచ్చింది, దీన్ని నేను పోరాడాలి అనుతోని అప్పుడే దాంతో ఫైట్ చేస్తుంది అనమాట. చనిపోయిన దానికి బతికుంది, చనిపోయింది అని తెలియదు అనమాట ప్రతిరక్షకానికి. సో దాంతో ఫైట్ చేయడం వల్ల దానికి సంబంధించిన యాంటీబాడీస్ని కూడా మన బాడీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. ఇది వ్యాక్సిన్లు. దీనివల్ల మనకు ఒకవేళ నెక్స్ట్ పోలియో వచ్చినా అది ఆటోమేటిక్గా యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఈజీగా అటాక్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో వ్యాక్సిన్లు ఏ వ్యాధులకు ఇస్తారు అని అంటే పోలియో, మశూచి, అమ్మవారు, హెపటైటిస్, క్షయ, గవదబిళ్ళలు, డిప్తీరియా, కోరింత దగ్గు, తట్టు. సో దీనికి నేను చిన్నగా ఒక కోడ్ అయితే ఫామ్ చేసిన. సో పిఎంని దీపక్, తరుణ్ వాళ్ళ అమ్మ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చిండ్రనమాట. షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు ఏం ఫీల్ అయ్యిండ్రు, గొప్పగా ఫీల్ అయ్యిండ్రు, గర్వంగా ఫీల్ అయ్యిండ్రు. సో ఇక్కడ పి అంటే ఏంటి అంటే పోలియో అని గుర్తుపెట్టుకోండి, ఎం అంటే మశూచి, దీపక్ల డి గుర్తుపెట్టుకోండి, డి అంటే డిప్తీరియా, తరుణ్ల టీ గుర్తుపెట్టుకోండి, టీ అంటే తట్టు, అమ్మవారు అని గుర్తుపెట్టుకోండి, కలిసి అంటే కే అని రాస్తున్నా. కే అంటే ఏంటి అంటే కోరింత దగ్గు. సో షేక్ హ్యాండ్ చేసిండ్రు. ఎస్ అంటే ఏంటి క్షయ, హెచ్ అంటే హెపటైటిస్. షేక్ హ్యాండ్ చేసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యిండ్రు, గొప్పగా ఫీల్ అయ్యిండ్రు, గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యిండ్రు. సో గొప్పగా గర్వంగా జీ అనుకోండి. జీ అంటే ఏంటి గవదబిళ్ళలు. సో ఇది చిన్న స్టోరీ. ఇది ఏమంటారు, ఇవన్నీ వ్యాధులు గుర్తుపెట్టుకోవడం కొంచెం ఇబ్బంది కదా, బట్టి పట్టినట్టు ఉంటుంది. సో ఈ కోడ్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి పిఎంని దీపక్, తరుణ్, అమ్మ కలిసి ఏం చేసిండ్రు, షేక్ హ్యాండ్ ఇచ్చిండ్రు. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యిండ్రు, గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యిండ్రు. సో ఈ సింపుల్ స్టోరీ తోటి ఈ ఏ వ్యాధులకు వ్యాక్సిన్లు ఇస్తారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చిన్న సింపుల్ స్టోరీ ఫామ్ చేసినా గుర్తించుకోండి. ఇది గుర్తించుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా గుర్తుంటాయి. సో ఇప్పుడు పోలియో ఉంది. పోలియోకి వ్యాక్సిన్ అనేది ఎవరు కనుక్కున్నారంటే జోనబ్ శాక్ అనే వ్యక్తి వ్యాక్సిన్ని కనుక్కున్నాడు. సో ఆయన ఎప్పుడు కనుక్కున్నాడు 1952లో. సో ఈ జోనబ్ శాక్ ఏం చేసిందంటే ఆ టైంలో పోలియో అనేది విపరీతంగా పెరిగిపోయింది. చాలా వరకు పిల్లలు అంగవైకల్యంతో చాలా బాధపడుతుండే అనమాట. ఆ టైంలో ఈ జోనబ్ శాక్ అనేట ఆయన పోలియోకి వ్యాక్సిన్ కనుగొన్నాడు. సో ఆ టైంలో ఆయన ఏమనుకున్నంటే ఆయన పేటెంట్ కూడా ట్రై చేయలేడనమాట. ఆ టైంలో ఆయన పేటెంట్ కూడా ట్రై చేయకుండా ఫ్రీగా ప్రపంచానికి ఈ వ్యాక్సిన్ని ఇవ్వాలని ఆయన ప్రయత్నించిండు. సో చాలా గొప్ప ప్రయత్నం కదండి. సో వ్యాక్సిన్ని కనుక్కున్నది ఎవరంటే జోనబ్ శాక్. ఆయన ఎప్పుడు కనుక్కున్నా అంటే 1952లో. సో చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేస్తుంటారు. 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని చెప్తుంటారు కదా. పోలియో చుక్కలని కనుక్కున్నది ఎవరు అంటే ఆల్బర్ట్ సాబిన్. ఆయన ఎప్పుడు కనుక్కున్నా అంటే 1957లో పోలియో చుక్కలు అనే మందును కనుక్కున్నాడు అనమాట. ఎవరు అంటే ఆల్బర్ట్ సాబిన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం అటు ముందు లాస్ట్ టైంలో దీనికి సంబంధించిన క్వశ్చన్ టెట్లో వచ్చింది. జోనబ్ శాక్ గురించి అడిగిండ్రు. టెట్లో జోనబ్ శాక్ గురించి అడిగిండ్రు. పోలియో వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు అని జోనబ్ శాక్ గురించి అడిగిండ్రు అనమాట టెట్లో. సో మశూచికి వ్యాక్సిన్ని కనుక్కున్నది ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్ 1796లో కనుక్కున్నారనమాట. ఇది టెట్లో దీనికి సంబంధించిన బిట్ కూడా వచ్చింది, చాలా గుర్తుపెట్టుకొని, ఇది ఇంపార్టెంట్. సో ఆయన ఏం చేసిందంటే దీనికి ఒక స్టోరీ ఉంది. ఆయన గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు అనమాట. ఈయన ఒక వైద్యుడు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయాలని నిర్ణయించుకుండు. అక్కడ ఏం చేశారు, గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేశారు విలేజెస్లో అంటే పాల కోసం పశువులను పెంచేటోళ్ళు అనమాట. సో వాళ్ళకి ఏం సోకుతుండే అంటే కౌ ఫాక్స్ తోకుతుండే.
గుర్తుపెట్టుకోండి, కౌఫాక్స్ సోకుతుండే. సో కౌఫాక్స్ సోకే వాళ్ళకి ఏమవుతుంది అంటే మశూచికి సంబంధించిన మశూచి అనేది సోకకపోతుండే, కౌఫాక్స్ వచ్చిన వాళ్ళకి మశూచి రాకపోతుండే. సో ఆయన ఏం చేసిండు, దాన్ని అబ్జర్వ్ చేసిండు. సో ఎవరికైతే కౌఫాక్స్ వచ్చిందో వాళ్ళకి మశూచి రాలేదనమాట. దాన్ని అబ్జర్వ్ చేసి ఆయన ఏం చేసిండు, ఒక అబ్బాయికి, ఒక 8 సంవత్సరాలు ఉన్న అబ్బాయికి ఏం చేసిండంటే కౌఫాక్స్ సోకిన వ్యక్తి నుంచి బొబ్బలు ఉంటాయి కదండి, ఆ బొబ్బల నుంచి ఒక స్రావం రిలీజ్ అవుతుంది కదా, ఆ స్రావాన్ని ఆ అబ్బాయికి ఎక్కించిండు అనమాట. ఆ అబ్బాయికి ఎక్కించిన తర్వాత అదే అబ్బాయిని మశూచి వచ్చేలాగా కూడా చేస్తే కూడా ఆయన ఆ అబ్బాయికి మశూచి అనేది రాలేదనమాట. దాన్ని బట్టి ఏమైంది అంటే కౌఫాక్స్ వచ్చిన వాళ్ళకి మశూచి రాదు. సో మశూచికి మందు ఏంటంటే కౌఫాక్స్ వచ్చిన వ్యక్తిలో బొబ్బల్లోని స్రావం ఉంటుందా, దీనికి అదే వ్యాక్సిన్ అని అప్పుడు ఆయన వ్యాక్సిన్ అనేది కనుక్కున్నాడు అనమాట. సో ఈయన వ్యాక్సిన్ అనేది కనుక్కోవడం వల్ల చాలామంది అనేది ఏమిటంటే ప్రపంచం అనేది అంతమైపోతుండే మశూచి నుంచి. అది అంతం కాకుండా కాపాడింది ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. చాలా మంచి ప్రయత్నం కదా. ఒక గ్రామీణ ప్రాంతంలో వెళ్ళి చాలా వరకు ఆయన ఎన్నో వైద్య సేవలు అనేటివి అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలకు చాలా వైద్య సేవలు అందించిండు. దానిలో భాగంగా మశూచికి వ్యాక్సిన్ కూడా కనుక్కున్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడు అంటే 1796లో ఆయన మశూచికి వ్యాక్సిన్ కూడా కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ సో థర్డ్ వన్ ఏంటి అంటే నేలలో ఉండే సూక్ష్మజీవులు అనమాట. సో నేలలో ఉండే సూక్ష్మజీవులకు నేను మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నా. అందులో కొన్ని సూక్ష్మజీవులు రైజోబియం, నాస్టాక్, అనబియా, అజిటోబాక్టర్, మళ్ళీ బాసిల్లస్ తురుంజెనిసిస్. ఈ రెండింటి గురించి నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో రైజోబియం, నాస్టాక్, అనబినా, అజిటోబాక్టర్ యొక్క ఉపయోగం ఏంటంటే మనకు వాతావరణంలో 78% నైట్రోజన్ అనేది ఉంటుంది. సో ఈ 78% ఉన్న నైట్రోజన్ని నేరుగా మొక్కలు తీసుకోలేవు. సో నైట్రోజన్ని నేరుగా మొక్కలు తీసుకోలేవు. మొక్కలు ఎలా తీసుకుంటాయంటే నైట్రేట్స్గా, అంటే నైట్రోజని సమ్మేళనాలుగా మారిన తర్వాత మొక్కలు అనేటివి గ్రహిస్తాయి అన్నమాట. నేరుగా నైట్రోజన్ని మొక్కలు అనేటివి తీసుకోలేవు. సో ఈ నైట్రోజన్ని నైట్రేట్లుగా మార్చేది, నైట్రైట్గా మార్చేది ఏంటి అంటే ఈ రైజోబియం, నాస్టాక్, అనబినా, అజిటోబాక్టర్ అనే ఈ సూక్ష్మజీవులు నైట్రోజన్ని నైట్రేట్స్గా మార్చి మొక్కలకు అందిస్తున్నాయి అన్నమాట. అంటే మొక్కల పెరుగుదలకు ఇవి ఒక రకంగా ఉపయోగపడుతున్నాయి. సరేనా. ఇక్కడ మనం రైజోబియం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రైజోబియం అనేది మనం ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం. రైజోబియం అనేది వేరుశనగ దాంట్లో చూడొచ్చు. వేరుశనగ వేర్లలో రైజోబియం అనేది ఉంటుంది అనమాట. అదేం చేస్తుంది రైజోబియం వేరుశనగ వేర్లలో ఉండి అంటే బుడపలుగా ఉంటాయి కదా, బుడపల్లా రైజోబియం అనేది ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుందంటే మొక్కకి నైట్రోజన్ని నేరుగా ఇవ్వకుండా నైట్రోజన్ సమ్మేళనాలు ఉంటాయి కదా, నైట్రేట్స్ రూపంలో, తర్వాత నైట్రైట్ల రూపంలో మొక్కకు అందించి మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొక్క నుంచి తనకు వచ్చే లాభాలను తీసుకుంటుంది అనమాట. సో రైజోబియం అనే బ్యాక్టీరియా ఆ మొక్కతో కలిసి ఏం చేస్తుందంటే సహజీవనం అనేది చేస్తుంది. సహజీవనం అనేది జరుపుతుంది అనమాట. సో దానివల్ల మొక్కకు ఉపయోగం ఉంది, మొక్క నుంచి దానికి ఉపయోగం ఉంది అనమాట. సో మొక్క అనేది ఆ బ్యాక్టీరియాకి ఆశ్రయం ఇచ్చింది. ఆ బ్యాక్టీరియా దానికి ఏం చేస్తుంది అంటే దానికి సంబంధించిన ఆహారాన్ని అంటే నైట్రోజన్ని నైట్రైట్లుగా మార్చి ఆ మొక్క పెరుగుదలకు కూడా అది ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ఏమంటారు అంటే సహజీవనం అని అంటారు అనమాట. ఇక్కడ బాసిల్లస్ తురుంజెనిసిస్ అనేది ఉంటుంది. బీటీ అనేది మీరు వినే ఉంటారు. ఏంటి ఎగ్జాంపుల్, బీటీ పత్తి విత్తనాలు అని అడ్వర్టైజ్మెంట్ బాగా వస్తుంటుంది. సో బాసిల్లస్ తురుంజెనిసిస్ అనేది ఏంటి అంటే ఒక బ్యాక్టీరియా, అది విషపూరితమైన బ్యాక్టీరియా, విషాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అదేం చేస్తుంది అంటే మొక్కలపై ఈ బ్యాక్టీరియా నుంచి విడుదలయ్యే విషం ఏంటంటే మొక్కలపై క్రిములు పెరగకుండా నివారించవచ్చు. సో ఏం చేస్తారు ఈ కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేసిండ్రంటే ఏమంటారు, ఈ బాసిల్లస్ తురుంజెనిసిస్ అనే బ్యాక్టీరియా నుంచి ఆ విషపూరితమైన జన్యును వేరు చేసి వేరే పంట మొక్కలకు ఉంటాయి కదా, పంట మొక్కలను జన్యు మార్పిడి ద్వారా ఈ పంట మొక్కలకు అందిస్తారనమాట. సో జన్యు మార్పిడి వల్ల ఏర్పడిన ఈ పంట మొక్కలు స్వతసిద్ధంగా క్రిములను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయన్నమాట. సో వాటికి ఎటువంటి వ్యాధులు అనేటివి రావు. ఇది బాసిల్లస్ తురుంజెనిసిస్. బీటీ పత్తి విత్తనాలు అనేది ఎందుకని అంటే అవి రోగ నిరోధక శక్తిని స్వతహాగా కలిగి ఉంటాయి అన్నమాట. అవి వాటికి వచ్చే క్రిములను కూడా ఏదైనా కూడా వాటికి రాకుండా రోగ నిరోధక శక్తి అనేది దాంట్లో ఎక్కువగా ఉంటాయి, ఆ విత్తనాలలో ఎక్కువగా ఉంటాయి. అదే బాసిల్లస్ తురుంజెనిసిస్. సో మనకు సూక్ష్మజీవ ప్రపంచం 2లో మనం ఏం నేర్చుకున్నామంటే ఉపయోగకరమైన భాగం 1లో భాగంగా
ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అనే దాంట్లో ఈ సబ్ టాపిక్స్ అవన్నీ నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ మళ్ళీ దాని కింద ఉన్న సబ్ టాపిక్స్ అన్నీ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనము అపాయకరమైన సూక్ష్మజీవుల గురించి, ఆహారం నిల్వ చేయడం గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.